మరణం లేని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన నాయకుడని, పేద ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. పదవి బాధ్యతలో ఉన్నప్పుడే దివంగతులైనటువంటి మహానేత వైఎస్ రాజశేఖర్ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడలో వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారి ఆలోచన ధోరణి ముందుకు తీసుకుని పోతున్న ప్రక్రియ చేస్తూ ఈ కార్యక్రమంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ వాదులు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని వారి ఆలోచన విధానాన్ని ఈ తరానికి వారిచ్చిన కూడా నిధులకు భూమి పూజ చేసుకున్న సందర్భం మెల్లిమెల్లిగా ఆ పనులు కూడా ప్రారంభమవుతూ ఈరోజు ఈ ప్రాంతంలో ఎందుకో వెనుకబడిపోయింది వేములవాడ అని చెప్పని అనేక సందర్భం అన్నటువంటి ఆ వేములవాడ మెల్లిమెల్లిగా వేగం పుంజుకొని అభివృద్ధిలో ముందుకు పోయేటువంటి సందర్భం మన కళ్ళ ముందు కూడా కనిపిస్తున్నటువంటి సందర్భం. ఆ మహానాయకులు ఎందుకంటే రాజశేఖర్ గారు ఆనాడు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధం చెప్తూ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కూడా అలాంటి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే సామాజిక సమతుల్యత ఉంటుంది, సామాజిక న్యాయం ఉంటుంది, పేదలకు పండగ నిలబడుతుంది, పేదల కష్టాలు ఉంటే వారందరూ కూడా అభివృద్ధి పద్ధతిలో పోవడానికి సహకారం అందిస్తుంది. అది జరుగుతుందని మాట సందర్భం చెప్తూ మరి వైఎస్ఆర్ గారి మరణం తీరని లోటని ఆనాడన్నాం. వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవడం ఒకటే మన మీద ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి ఈరోజు వారి చర్యని ముద్ర వేసినటువంటి వారి చరిత్రను ఆధారంగా వారు చేసినటువంటి సేవలను మనం ముందుకు తీసుకొని పోతూ పేద ప్రజల కన్నీళ్లు తుడిచి మరింత ముందుకు పోవడం కోసం మనం ప్రయత్నం చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ